నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే ఇలా ఓపెన్ లో వచ్చేసి నేను సాధన చేస్తూ ఉంటాను కదండి. మీకు కూడా ఎప్పుడైనా యోగా సాధన ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తూ చేయడానికి ట్రై చేయండి. నేచర్ లో చేయడం వల్ల ఆ ఫీల్ కొంచెం వేరేగా ఉంటుంది. ఇవాళ మన యోగా సాధనలో మొదటిగా చేయబోయే ప్రాణాయామ పేరు చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము సుఖాసనాలో కూర్చుందాము. ముందుగా సుఖాసన లేదా సిద్ధాసన అండి. చూడండి, ఫూట్ ని నేను ఇలా ప్లేస్ చేశాను. రెండు యాంకిల్స్ ఒకటే లైన్ లో ఉండి అలాగే కాళ్ళ వేళ్ళని లోపల టచ్ చేయండి. దీన్ని సిద్ధాసన అంటారు. ఈ ఆసన మెడిటేషన్ చేసేటప్పుడు చాలా గొప్పగా పనికొస్తుంది. కాబట్టి లెగ్స్ ని ఈ పొజిషన్ లో పెట్టండి. అలాగే ఎడమ చేతిని చిన్ ముద్ర అంటే బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ పెట్టండి. కుడి చేతిని విష్ణు ముద్ర బొటన వేలు ఉంగురపు వేలుని మనము యూజ్ చేస్తాం. ముందుగా డీప్ గా ఒకసారి శ్వాసని తీసుకోండి. కంప్లీట్ గా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుందాము. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటున్నాను, కుడి వైపు నుంచి వదులుతున్నాను. దీని వల్ల మనము ఎడమ వైపున చంద్రనాడి అంటే ఈడా నాడిని మనము యాక్టివేట్ చేస్తాము. దీని వల్ల శరీరం అన్నది కూల్ అవుతుంది. పిత్త దోషం ఉన్న వాళ్ళకి బాడీ హీట్ ఉంటుంది. అందులో సమ్మర్ లో కాబట్టి వాళ్ళకి వేరేలాగా మనకి రియాక్షన్స్ అయితే బయటికి కనిపిస్తాయి. అంటే యూరిన్ వెళ్తూ ఉంటే యూరిన్ లో మంట ఉండటం కానివ్వండి, లేదా బాడీలో హీట్ ఎక్కువగా అయితే యాక్నే ఫేస్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాణాయామ చాలా గొప్పగా పనికొస్తుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ గా ఉంచుతూ కొన్ని క్షణాలు శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరగా ఉంచుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అని వాళ్ళు తొందరగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తారు.
ఏ ఉపయోగం ఉండదండి. ఎంత మెల్లగా చేస్తే, ఎంత డీప్ గా చేస్తే, చూడండి నేను ఒకసారి చేస్తాను. అంత మెల్లగా చేయడానికి ట్రై చేయండి. మనం ఫాస్ట్ గా చేయటం వల్ల ఏం రాదండి. అలాగే చాలా మంది ఐస్ ని ఓపెన్ చేస్తారండి. వాళ్ళు కొంచెం సేపు కూడా కళ్ళని క్లోజ్ గా ఉంచకుండా బయట ఏం జరుగుతుందో అని కళ్ళని ఓపెన్ చేస్తూ చూస్తారు. లేదా ప్రాణాయామ కళని లోపల ప్రాణతో మనం చేసే బ్రెత్ వర్క్స్ కాబట్టి కళ్ళని క్లోజ్ చేసి చేయటం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఐస్ ఓపెన్ ఉంటే ఏం ఉండవు. కాబట్టి కాన్షియస్ గా ఉంటూ వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచండి, కళ్ళని క్లోజ్ చేస్తూ డీప్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధబద్ధ పద్మోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఆసన కూడా బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ముందే చెప్తున్నాను, యాంకిల్ పెయిన్ ఉన్నా, మోకాల నొప్పులున్నా, మనకి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది, వాళ్ళకి పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. చూద్దామండి ముందుగా ఆసన ఎలా చేయాలో. నేను తాడాసనాలో నిల్చున్నాను. నిల్చున్న తర్వాత ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్ గా లంగ్స్ ని ఎంటీ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో పెట్టండి. కిందున్న కాళ్ళని మోకాళ్ళని స్ట్రైట్ గా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. ఇక్కడ మన మోకాళ్ళ దగ్గర మన తలనైనా చిన్నైనా ఆనించటానికి ట్రై చేయండి. పైకి లిఫ్ట్ అయి లెగ్ ని మెల్లగా రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధబద్ధ పద్మోత్థానాసన. నేను చేసి చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మనము కాళ్ళని ఇక్కడ లిఫ్ట్ చేసి ప్లేస్ చేస్తున్నామండి. కాబట్టి ఈ లెగ్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసన. అలాగే ఈ కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. మనము బెండ్ అయినప్పుడు చూడండి, ఈ భాగం మనకి ఈ అబ్డామినల్ రీజియన్ లో గుచ్చుకుంటూ మనం బెండ్ అవుతాము. కాబట్టి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని స్టిమ్యులేట్ బాగా చేస్తుంది. అలాగే పై భాగాన్ని ముందుకి ఇవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్ కి వెళ్తుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఫేస్ షైన్ అవ్వడానికి చాలా గొప్పగా పనికొస్తుంది. ఈ ఆసనాలో మనకి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ ని కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం రెండు వైపులా కలిసి చేద్దామని నాతో పాటు మీరు చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దామని నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ గా ఉంచండి. ఇదండి అర్ధబద్ధ పద్మోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా ఫలకాసనలోకి రావాలి కాబట్టి నేను ఆ పొజిషన్ కి వచ్చి చూపిస్తానండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా రెండు చేతుల్ని కింద పెడుతూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్లడమే ఫలకాసన. ముందుగా అలైన్మెంట్ చెక్ చేసుకోండి. భుజం ఇంకా చెయ్యి ఒకటే లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని స్ట్రెచ్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్ కి వచ్చిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదులుతూ మనము హిప్ ని పైకి రేస్ చేసి అధోముఖాకి వెళ్ళండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని కుడి చేతి పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మెల్లగా చూడండి, నేను ఎడమ వైపున వెళ్తూ కుడి కాళ్ళని కుడి వైపున పుష్ చేస్తున్నాను. మళ్ళీ ఎడమ కాళ్ళతో చేస్తాం. మెల్లగా శిశ్వాసనలో తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. మీరు చూసినట్టయితే మనము లెగ్ ని ముందుకి తీసుకొచ్చి ఆపోజిట్ వైపున స్ట్రెచ్ అవ్వగానే మనకి హిప్ దగ్గర ఇంకెక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము కాళ్ళని కొంచెం ఓపెన్ చేయటం వల్ల హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి చాలా గొప్పగా పనికొస్తుంది. దీన్ని మనం రిపిటేషన్స్ చేయగలిగితే హ్యాండ్స్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, హ్యాండ్ స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. మనం కలిసి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థాన పృష్ఠాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. దీన్ని టేబుల్ పోజ్ అంటారు. ఇక్కడ మనము రివర్స్ టేబుల్ అయితే చేస్తాము, చూపిస్తానండి. ఇంకా ఇక్కడ మనము వేరే వేరియేషన్ ని కూడా చేస్తాము. ముందుగా కీన్ గా అబ్జర్వ్ చేయండి, తర్వాత మనం కలిసి చేద్దాం. ముందుగా మనం దండాసనలో లెగ్స్ ని అలా స్ట్రెచ్ చేస్తూ కూర్చుంటాము. ముందుగా మనము దండాసనలో కూర్చోవాలండి. చూడండి, రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తూ రెండు మోకాలు పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. తర్వాత చేతులని హిప్ నుంచి కొంచెం వెనక్కి, అలాగే
చేతు వేలు మన వైపున ఫేస్ చేయాలండి. ఇలా పెట్టామనుకోండి వ్రిస్ట్ అన్నది ఇరిగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వ్రిస్ట్ని మంచిగా మీ వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ హిప్ని పైకి లిఫ్ట్ చేస్తాము. నెక్ని కూడా చాలా మంది ఇలా బిగ్గరగా పట్టుకుంటారు. రిలాక్స్గా ఉంచండి. ఇక్కడ మీకు కంఫర్టబుల్గా ఉంటే కుడి కాలని పైకి ఎత్తండి. మెల్లగా లెగ్ని రిలాక్స్ చేస్తూ హిప్ని డౌన్ చేస్తాం. చూసారు కదండి, ఆసనాలో మనము లెగ్ని అయితే పైకి లిఫ్ట్ చేసాము. రివర్స్ టేబుల్ చేయటం వల్ల కూడా హ్యాండ్స్ అనేవి చాలా బలంగా అవుతాయి. అలాగే వ్రిస్ట్ వీక్ గా ఉందనుకోండి, వ్రిస్ట్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. ఎక్కువగా ఆడవాళ్ళకి హ్యాండ్స్ అనేవి వీక్ అవుతాయి. ఎక్కువగా కిచెన్ లో వర్క్ చేసి షోల్డర్ పెయిన్ కానివ్వండి, వ్రిస్ట్ పెయిన్స్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ ఆసనాలన్నీ చేయటం వల్ల మనము స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అలాగే మనము హిప్ ని పైకి లిఫ్ట్ చేసి నెక్ ని రిలాక్స్ గా ఉంచాలండి. నేను చెప్పినట్టు లెగ్ ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే కోర్ ని మనం ఎక్కువగా లోపలికి గుంజి లెగ్ ని అయితే లిఫ్ట్ చేస్తాము. కాబట్టి కోర్ మజిల్స్ ని చాలా బాగా టోన్ చేస్తుంది. గ్లూట్స్ ని, వెనకాల సీటు భాగాన్ని కూడా చాలా బాగా టోన్ చేస్తుందని. కలిసి మనం ఈ ఆసనాన్ని రెండు వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఇవాళ మనము రివర్స్ టేబుల్ లో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన వల్ల లాభాలు కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు మకరాసన అండి. మకరాసనలో ఎలా మనము ఎక్కువగా రిలాక్స్ అవ్వాలో చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయడానికి పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేనైతే ఆ పొజిషన్ కి వస్తున్నాను. వన్స్ మనం ఈ పొజిషన్ కి వచ్చిన తర్వాత చూడండి, కుడి చేతిని కింద పెట్టండి, తర్వాత ఎడమ చేతిని దానిపైన పెట్టండి. అలాగే కాళ్ళ వేలు సైడ్ కి ఫేస్ చేసేలాగా ఉంచండి. అలాగే మీ తలని మీరు చేతుల పైన పెడుతూ కుడి మోకాలని ఎంతైతే అంత పైకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు సౌండ్ చేయండి, మకారా సౌండ్.
రిలాక్స్ అవుతూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకరాసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ చేసాము. శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే సౌండ్ ని చేయండి. అది కూడా మకారా సౌండ్ ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. మన స్కల్ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి. మైండ్ ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. చాలా రిలాక్సింగ్ ఆసనాలు. యోగా సాధన చేసిన తర్వాత శవాసన లేదా ఎక్కువసేపు సుఖాసన, మకరాసనాలు రెస్ట్ చేయటం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాము. దాని వల్లే ఇంకెక్కువగా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ఎక్కువగా స్ట్రెచ్చింగ్ ఆసనాలు స్ట్రెంగ్తెన్ అవ్వటానికి, ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్ సీజన్ లో బాడీని కూల్ ఎలా చేయాలో నేను ఒక చిన్న టెక్నిక్ అయితే చెప్తాను. తమలపాకు ఉంటుంది కదండి, అందరికీ తెలుసు. ఇంగ్లీష్ లో దీన్ని బే లీఫ్ అంటారు. దాన్ని వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేయండి. అంటే జస్ట్ నీళ్ళల్లో అది వేసేసి మూత పెట్టేయండి. నెక్స్ట్ డే పొద్దున్న పడుగడుపున ఆ నీళ్ళని తీసుకోవటానికి ట్రై చేయండి. పిత్త దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళు, బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న, ఈ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఆల్కలైన్ వాటర్స్ అంటారు కదండి, అంతకన్నా ఇంకెక్కువగా కూలింగ్ చేస్తుంది, డీటాక్సిఫైయింగ్ చేస్తుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, అలాగే డైజెషన్ ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా చేయటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.